పిల్లలకి ఇష్టం అమ్మ ఇది చెయ్యు అని చెప్తే ఎలా అయినా టైం కుదుర్చుకొని అయినా చేస్తాం కదా. అమ్మ ప్రేమ అంటే అలానే ఉంటుంది కదా. ఫస్ట్ అయితే మ్యాంగోని అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో ప్యూరిన్ అంతటిని పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో మ్యాంగో ప్యూరిని వేసుకొని అందులోనే మనం షుగర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. దాన్ని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. షుగర్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి, ఎందుకంటే జెల్లీ ఫామ్ అయ్యేటప్పుడు షుగర్ లెవెల్ తగ్గుతుంది కాబట్టి ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకొక ప్యాన్లో ఒక 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో 1 స్పూన్ అగరగర్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అయినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో ప్యూరిని కూడా ఇందులో వేసేసుకొని అదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మ్యాంగో వేసాక మ్యాంగో కాసేపు బాయిల్ అయిపోతే సరిపోతుంది. ఇంకా స్టవ్ అయితే ఆపేయచ్చు. తర్వాత ఇది కొంచెం చల్లారాక మనం ఏదైనా బౌల్స్లో కానీ వేసేసుకొని రీఫ్రిజిరేటర్లో ఒక 2 to 3 అవర్స్ అయితే ఉంచుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ మ్యాంగో జెల్లీ అయితే రెడీ అయిపోతుంది. బయట జెల్లీస్ అయితే అస్సలు మంచివి కాదు కదా. ఇంకా మా మిన్నమ్మ బయట కొనమని చెప్తుంది. ఇంకా అలా కొనడం నాకు ఇష్టం లేక ఇంట్లోనే నేనైతే జెల్లీని అయితే ప్రిపేర్ చేశాను. ఇలా అయితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కూడా. సో 2 to 3 అవర్స్ రిఫ్రిజిరేటర్లో ఉన్నాక మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో అయితే జెల్లీని ప్రిపేర్ చేయండి. మీ పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు. లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.